కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. ప్రస్తుతం నేను కరీంనగర్ టవర్ సర్కిల్ దగ్గర ఉన్న ఓ ఫేమస్ ఫుడ్ స్పాట్ దగ్గర ఉన్నాను. అదే రాజు టీ స్టాల్ అండ్ స్వీట్ హౌస్ అనమాట. ఈ రాజు టీ స్టాల్ స్వీట్ హౌస్కి కరీంనగర్లో చాలా మంచి పేరు ఉంది. చాలామంది ఇక్కడికి టీ కోసం వస్తుంటారు. ఒకసారి క్రౌడ్ చూస్తే మీకే అర్థమవుతుంది. బట్ ఇక్కడ టీ మాత్రమే కాదు, చాలా రకాల స్వీట్స్ అండ్ హాట్స్ కూడా మన నోరు ఊరిస్తాయట. ఎప్పటి నుంచో ఈ రాజు టీ స్టాల్ అయితే ఉంది. అసలు ఏంటి రాజు టీ స్టాల్ జర్నీ ఏంటి, అట్లాగే ఈ రాజు టీ స్టాల్లో అసలు ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఒకసారి చూద్దాం. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు లక్కీ. లక్కీ గారు, అసలు కరీంనగర్ వచ్చి ఏమైనా ఫుడ్ స్పాట్స్ ఫేమస్ అని అడిగితే అందరూ గట్టిగా చెప్పే పేరు రాజు టీ స్టాల్. ఏంటి మీ టీ స్టాల్ స్పెషాలిటీ ఏంటి? ఎప్పుడు నుంచి ఈ టీ స్టాల్ ఉంది? ఇక్కడ ఏమేమి దొరుకుతాయి? 45 సంవత్సరాలకి వెళ్ళి ఉంది. 45 సంవత్సరాలు. చాయ్ ఫేమస్, సమోసా ఫేమస్, మిర్చి ఫేమస్, బజ్జీ ఫేమస్, స్వీట్ల గంగా జమున, బాలుషా, ఇంకా రకరకాల స్వీట్లు దొరుకుతాయి మా దగ్గర. ప్రతి వెరైటీ స్వీట్స్ దొరుకుతాయి. పకోడీ, కచోరీ, బాలుషా, సమోసా, మిర్చి, మైసూర్ బజ్జీ, పునుగులు ఇవన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. ఎందుకు ఇంత క్రేజ్? అంటే జనానికి కరీంనగర్లో వాళ్ళు చాలా లవ్ ఎఫెక్షన్ చూపిస్తుంటారు మీ రాజు టీ స్టాల్ అంటే. మెయిన్ క్వాలిటీ, క్వాంటిటీ రెండింటికి వెనుకకు పోము. ఎప్పటిదప్పుడు ఫ్రెష్ ఇస్తాం. సో ఇక అట్లా మాతోటి జనాలకు ఆ రిలేషన్షిప్ కంటిన్యూ నడుస్తుంది. మీ తల తాకట్టు పెట్టిన బ్యాంకులో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా? మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా? అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్. ఒక్క ఫోన్ కొట్టు, తాకట్టు పని పట్టు. ప్రైమ్ గోల్డ్, ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్. ఎప్పుడు ఎవరు స్టార్ట్ చేశారన్న ఇది? మా నాన్న. మీ నాన్నగారు పేరండి? రాజు. రాజు గారు, ఆయన పేరు? మా నాన్న పేరు మీదనే రాజు టీ స్టాల్. ఇప్పుడు మీరు మేము కొడుకులం. మేము చిన్న కొడుకుని నేను. మీరు ఎంతమంది అండి మొత్తం? మేము ముగ్గురు అన్నదమ్ములు. దీన్ని ఎట్లా నడిపిస్తున్నారు? కంటిన్యూ దీన్నే నడిపిస్తున్నాం. ఏ టైం నుంచి ఉంటుందండి ఇది? మార్నింగ్ 5:30కి ఓపెన్ అవుతుంది. ఓన్లీ చాయ్ ఉంటుంది మార్నింగ్. 10 o'clock వెళ్ళి టిఫిన్స్, స్నాక్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. టిఫిన్స్ అంటే ఏం టిఫిన్స్ ఇవే మైసూర్ బజ్జీ, బోండా. మైసూర్ బజ్జీ, మిర్చి, పునుగులు, బోండా, ఆలు బోండా. సమోసా కూడా చాలా స్పెషల్. సమోసా 10 o'clock స్టార్ట్ అవుతుంది. నైట్ 8:39 లాస్ట్. నైట్ 8:30. టీ మాత్రం కంటిన్యూగా ఉంటుందండి? టీ కంటిన్యూ. మార్నింగ్ 5:30కి వెళ్ళి ఈవినింగ్ 10, నైట్ 10 దాకా ఉంటుంది. ఎంత టీ కాస్ట్? ఎంత? 10 రూపీస్. 10 రూపాయలు. గ్రేట్. అసలు చాలా మంది టీ తాగడానికి చాలా ఎక్కువగా వస్తారు. టీ స్పెషల్ ఏంటంటే టీ ఎట్లా మేకింగ్ అంటే ఏంటి దాంట్లో? సింపుల్, అదే పాలు మీ కళ్ళ ముందే తయారు చేస్తాం. అదే చాయ్ పత్తి వేస్తాం, ఇలాచీ వేస్తాం, ఇలాచీ, చాయ్ పత్తి, పాలు. కానీ ఎప్పటి నుంచో అలా ఆ టేస్ట్ ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ అంతే. మీ జనాల ముందే మీకు తయారు చేసేది ఏది ఉన్నా. బయట ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారా కరీంనగర్ వాళ్ళేనా? బాగా మంది వస్తారు. బయట వాళ్ళు వీళ్ళు బాగా మంది వస్తారు. ఈ సౌదీ, దుబాయ్, అరేబియా, బాలుషా బాగా పోతాయి మన దగ్గరికి వెళ్ళి. ఓకే, బాలుషా ఎంత పెద్దగా ఉంది? చాలా చిన్నగా, పెద్ద సైజ్. మేము చిన్న సైజ్ ఓన్లీ ఫర్ ఆర్డర్స్. ఓకే, ఇది రెగ్యులర్ సైజ్ పెద్ద 20 రూపీస్. 20 రూపీస్. ఇదేందన్న ఈ స్వీట్? ఇది గంగా జమున. గంగా జమున అంటే కలాకండ్ జామున్. కలాకండ్ జామున్. బాగా మంది వస్తారు. ఈ రెండు మిక్స్ చేస్తారన్నమాట. ఓకే. అది వచ్చి కాశ్మీరీ కలాకండ్. చాలా రకాల స్వీట్స్. ఆర్ట్స్ ఏమున్నాయంటే మీ దగ్గర? ఆర్ట్స్, మిక్చర్, రింగ్, బూందీ, దాల్మోట్ ఇవన్నీ దొరుకుతాయి మా దగ్గర. ఓకే. అడ్రస్ ఎక్కడ అనేది? ఎగ్జాక్ట్ గా అడ్రస్ ఎక్కడ? జాఫ్రీ రోడ్, కరీంనగర్. కరీంనగర్. టవర్ సర్కిల్, మార్కెట్ రోడ్ అనొచ్చు, టవర్ సర్కిల్ అనొచ్చు. ల్యాండ్ మార్క్ అయితే టవర్ సర్కిల్ దగ్గరలోనే ఉంది.
కానీ చాలామంది అసలు వాళ్ళు కంటిన్యూ అట్లా టీ కోసం అయితే మాత్రం మిగతా ఎట్లా ఉన్నా కానీ టీ ఎక్కువగా బాగుంది. మా ప్రతి ఐటమ్ బరాబర్ సేల్. టీ ఎంత పోతుంది, సమోసా అంతనే పోతుంది, పకోడీ అంతనే పోతుంది. యాక్చువల్లీ మీరు వచ్చింది పొద్దున్న పూట, ఇంకొక గంట 2 గంటల తర్వాత వస్తే ఇక మీకు ఇంటర్వ్యూకి టైం దొరకపోదు. అందుకే కొంచెం ఈ టైంలో వచ్చాము. సార్ నమస్కారం, ఏం పేరు మీ పేరు? భాస్కర్ సార్. భాస్కర్ గారు, నన్ను గుర్తుపెట్టారు బాగానే, వీడియోలు చూస్తుంటారు, ఫుడ్ వీడియోలు. ఓకే, ఇక్కడ రాజు టీ స్టాల్ గురించి, మీరు కరీంనగరేనండి? కరీంనగర్. ఏంటండి రాజు టీ? 40-50 ఏళ్ళ నుంచి అవుతున్నాయి టీ ఇక్కడ. అవునా? సార్ టీ స్పెషల్ అండి? టీ స్పెషల్. ఇంకేమి స్పెషల్ ఇక్కడ? స్వీట్స్ కూడా స్పెషల్. అవునా, థ్యాంక్ యూ. మీ తల తాకట్టు పెట్టిన బ్యాంకులో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా? మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా? అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్. ఒక్క ఫోన్ కొట్టు, తాకట్టు పని పట్టు. ప్రైమ్ గోల్డ్, ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్. ఈ రాజు టీ స్టాల్ అండ్ స్వీట్ హౌస్ లో టీ మాత్రమే కాదు, హాట్స్ అట్లాగే స్వీట్స్ కూడా చాలా ఫేమస్. ఇదొకటి చాలా స్పెషల్గా అనిపించింది. ఇక్కడ ఈ స్వీటు గంగా జమున అంటున్నారు, అంటే కలాకండ్ ప్లస్ గులాబ్ జామ్ ఈ రెండు మిక్స్ చేసి ఈ స్వీట్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఈ స్వీటే కాదు, ఇంకా చాలా రకాల స్వీట్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ కలాకంద కానీ, బాలుషా, లేకపోతే చంద్రవంక, సమ్ డిఫరెంట్ స్వీట్స్, చాలా రకాల స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి వీళ్ళ దగ్గర. అట్లాగే చాలా రకాల హాట్స్ కూడా, అంటే హాట్లో అయితే మాత్రం ఈ రింగ్స్, ఈ మిక్చరీ, అట్లాగే కొమ్ములు, అట్లా కొంచెం ఆగ్రా మిక్చర్, ఇట్లాంటి టైప్ ఆఫ్ మిక్చర్లు కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళు సమోసా, అట్లాగే మిర్చి బజ్జీ, ఉదయం పూట అయితే మైసూర్ బజ్జీ కూడా వేస్తారట, పకోడీ ఉంటుంది, ఉల్లి పకోడీ ఉంటుంది, అట్లాగే పాల్కూర ఆకుతో ఒక పకోడీ వేస్తున్నారు, ఆ పకోడీ కూడా ఉంటుంది. చాలా చిన్న ప్లేస్ ఇది. యాక్చువల్గా ఇదంతా మార్కెట్ ఏరియా. ఈ మార్కెట్ ఏరియాలో అంటే టవర్ సర్కిల్, అంటే కరీంనగర్ టవర్ సర్కిల్ ల్యాండ్ మార్కు, అక్కడ జాఫ్రీ రోడ్ అని ఉంటుంది. ఆ జాఫ్రీ రోడ్లోనే ఈ రాజు టీ స్టాల్ అండ్ స్వీట్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడికి అయితే వచ్చాం. ఇక్కడ ఈ స్వీట్ అయితే టేస్ట్ చేద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది, గంగా జమున. చాలా బాగుంది. ఈ కలాకండ్ అండ్ గులాబ్ జామ్ మాత్రం మిక్స్ చేసుకుని తింటే అదిరిందండి. గంగా జమున, దీని పేరు గంగా జమున. నిజంగానే ఒక డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఫీల్ ఉంది. సమోసా విత్ సాస్తో సర్వ్ చేస్తారు. సమోసాను అట్లా విరిపి సాస్తో అయితే సర్వ్ చేస్తారు అనమాట. సాస్ వేస్తారు ఇందులో. బా, చాలా బాగుంది చూడడానికి. సమోసా టేస్ట్ బాగుంది. ఆ సమోసాలో వాళ్ళు వేసిన సాస్ కూడా చాలా బాగుంది. ఇంత మంచి టేస్ట్, డిఫరెంట్ ఫీలు ఉన్న టేస్ట్ ఉంది కాబట్టి పబ్లిక్ ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు. సమోసా ప్రైస్ వచ్చి 20 రూపాయలు. అలాగే చాలా వరకు 20 రూపాయల నుంచి 40 రూపాయలు ప్రైస్ రేంజ్, ఇక్కడున్న ప్రైస్ రేంజ్ అయితే. ఓవరాల్గా ఏంటంటే మార్కెట్లో ఉండడం, టీకి మంచి డిమాండ్ ఉండడం. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మ్యాక్సిమం మార్కెట్కి వచ్చారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టీ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ టీ ఇలాచీ వేసి చాలా చక్కటి టీని అయితే వీళ్ళు ఇస్తుంటారనమాట. సో అందుకోసం ఈ టీ కోసం కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. కేవలం 10 అంటే 10 రూపాయలే టీ ఇక్కడ. చాలామంది వచ్చి టీ తాగేసి వెళ్ళిపోతుంటారు. ఇంకొంతమంది అయితే పార్సల్స్ ఎక్కువ తీసుకెళ్తుంటారు. ఇక్కడ నుంచి సమోసా కానీ, బాలుషా కానీ, స్వీట్స్ కానీ, హాట్స్ కానీ పార్సల్స్ ఎక్కువగా తీసుకెళ్ళడం వల్ల అసలు క్రౌడ్ బేభత్సంగా వస్తుంటారు. అసలు ఖాళీనే ఉండదు. వీళ్ళ స్పెషల్ చాయ్ కూడా వచ్చింది.
చాయ్ కూడా టేస్ట్ చేద్దాం. చాలా చిన్న కప్పు పేపర్ గ్లాసులో వేసిస్తున్నారు. ఆహా బాగుంది. ఆ ఇలాచీ ఫ్లేవరు, ఆ టీ పౌడర్ కూడా సమ్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. మన రెగ్యులర్గా తాగే టీలా అయితే అనిపించలేదు నాకు. బాగుంది. బట్ కొంచెం ఏదైనా గాజు గ్లాసులో కానీ ఆర్ మట్టి పాత్రలో కానీ వేసుంటే ఇంకా బాగుండేది. బట్ మేబీ ఇక్కడ జనానికి ఇలా అలవాటు అయిపోయింది, ఈ పేపర్ గ్లాసులో తాగేస్తున్నారు. వేడివేడిగా ఉంది చాలా, అంటే మూతి కాలిపోయేంత వేడిగా ఉంది. జనరల్గా ఎక్కడైనా వేడిగా ఉంటుంది, ఇక్కడ డబుల్ హాట్. అప్పటికప్పుడు అలా మరిగించి ఆ పాల ప్యాకెట్లు అట్లా వేస్తూ ఉంటారు, మరిగిస్తూ ఉంటారు. ఇట్లా మరిగించి ఇలాచీ పౌడర్ ఇవన్నీ, అదే ఇలాచీని బాగా దంచి అందులో వేస్తుంటారు. బాగా మరిగించిన తర్వాత ఈ టీని అయితే సర్వ్ చేస్తున్నారు. చాలా బాగుంది. మంచి కాంబినేషన్. ఒక సమోసా తిని చగ్గోటి ఇదే అయితే అదిరిపోద్ది. ఇది ఓవరాల్గా కరీంనగర్ టవర్ సర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి రాజు టీ స్టాల్ అండ్ స్వీట్ హౌస్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.